అందరికీ నమస్కారం. మాఘమాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో చేసిన చిన్న పూజ కూడా ఎన్నో జన్మల పుణ్యానికి సమానమని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసం 2026 సంవత్సరంలో జనవరి 19 నుండి ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుంది. ఈ కాలాన్ని భగవంతుని సేవకు అంకితం చేస్తే జీవితంలో మంచి మార్పులు తప్పక వస్తాయి. మాఘమాసం ఎందుకు అంత పవిత్రం? ఈ మాసంలో దేవతలు భూమిపై సంచరిస్తారని నమ్మకం. ముఖ్యంగా శివుడు, విష్ణువు, సూర్యభగవానుడు మాఘమాసంలో చేసిన భక్తిని త్వరగా సేకరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసాన్ని పాపనాశక మాసం అని కూడా అంటారు. మాఘస్నానం ప్రాముఖ్యత. మాఘమాసంలో స్నానం చేయడం చాలా గొప్ప పుణ్యం. నదీ స్నానం చేయగలిగితే ఉత్తమం. అది సాధ్యం కాకపోతే ఇంట్లో పవిత్ర నీటితో స్నానం చేసిన సమాన ఫలం లభిస్తుంది. ఈ స్నానం వల్ల మన శరీరం మాత్రమే కాదు, మన మనసు కూడా పవిత్రమవుతుంది. మాఘమాసం పూజా విధానం. ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లో దీపం వెలిగించాలి. శివునికి ఓం నమః శివాయ, విష్ణువుకు ఓం నమో నారాయణాయ అని జపం చేయాలి. రోజుకు కనీసం 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేయడం చాలా మంచిది. మాఘమాసంలో అతి పవిత్రమైన రోజు మౌని అమావాస్య. మాఘమాసంలో వచ్చే మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు మౌనంగా ఉండి ధ్యానం జపం చేయడం శుభప్రదం. ఈరోజు పితృతర్పణం చేస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబంలో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. మాఘ పౌర్ణమి ప్రాముఖ్యత. మాఘ పౌర్ణమి రోజు దానం చేయడం మహాపుణ్యం. అన్నదానం, వస్త్రదానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం. ఈరోజు చేసిన మంచి జీవితాంతం మేలు చేస్తుంది. మాఘమాసంలో చేయవలసిన పనులు. ప్రతిరోజు దేవుని నామస్మరణ చేయాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. పేదలకు సహాయం చేయాలి. మంచి మాటలు మాట్లాడాలి. శాంతిగా ఓర్పుతో ఉండాలి. మాఘమాసంలో చేయకూడని పనులు. అబద్ధాలు చెప్పకూడదు. కోపం, ద్వేషం, అసూయలను దూరం పెట్టాలి. అవసరం లేని గొడవలు చేయకూడదు. మాంసాహారం, మద్యపానం వీలైనంత వరకు నివారించాలి. మాఘమాసం వల్ల కలిగే లాభాలు. మాఘమాసంలో భక్తితో పూజలు చేస్తే పాపాలు నశిస్తాయి. మనసుకు శాంతి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. మాఘమాసం మన జీవితాన్ని శుద్ధి చేసే పవిత్ర అవకాశం. ఈ మాసాన్ని వృధా చేయకుండా భక్తితో, నమ్మకంతో గడిపితే దేవుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శివశంకర, జై నారాయణ. శ్రీమాత్రే నమః.